గ్రూప్ సి సివిల్ ఉద్యోగాల కానీ నోటిఫికేషన్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు అప్లై చేసుకునే విధంగా కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. దానికైతే మీరు ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటని చెప్తాను. మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ మీరు అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత ఉంటుందో అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. అదేవిధంగా ఉంటుందో లేదో అని కూడా చెప్తాను. అండ్ గైస్ ఇక్కడ మీరు అప్లై డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది February 6 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా అయితే నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. వీడియోని వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తుంది. ఇంతకుముందు ఈ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఈ పేజ్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు కొత్త వాళ్ళైతే న్యూ యూజర్ పైన వెళ్ళైతే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గైస్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మిగతా అని చూపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ మీకు 10th పైన ఉన్న పోస్టులు కూడా చూపించడం అయితే జరుగుతుంది క్లారిటీగా అనేది ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఏంటనేది. మీకు ఓన్లీ 10th క్లాస్ ఉండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మీరు గమనించండి. ట్రేడ్మెంట్ వాళ్ళైతే ఐటీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అదైతే మీరు చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఇంటర్ లెవెల్లో అనేది ఏమేమి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందో అది కూడా చూపించారు. క్లారిటీగా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అది చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇది మీరు ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. సో గైస్ ఫైనల్గా ఇక్కడ డిక్లరేషన్ అయితే చూపిస్తుంది. దీనిపైన టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీ క్యాండిడేట్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. తర్వాత వెరిఫై నేమ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకవేళ మీరు హిందీలో ఫిల్అప్ అనేది చేయాలనుకుంటే ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ నేమ్లో ఏమైనా చేంజ్ అయి ఉంటే ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది, టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు అప్లై అనేది చేసుకుంటే ట్రీట్మెంట్ పోస్ట్కి అనేది మినిమం ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదైతే ఇక్కడ చూసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఇది అవసరం లేదు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫాదర్ నేమ్ మరోసారి వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి, వెరిఫై చేసుకోండి మరోసారి ఇచ్చి ఇక్కడైతే. అదేవిధంగా మీ మెరిటల్ స్టేటస్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడా సపరేటా అదేవిధంగా సింగిలా అని ఇక్కడ లాస్ట్గా అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. మేల్ అదేవిధంగా ఫీమేల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ కన్ఫర్మ్ అనేది మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా సెండ్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే వస్తుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆఫ్టర్ మీరు ఏం చేయాలో అది కూడా చెప్తాను, ఇక్కడ మీరు చూసేయచ్చు. అండ్ గైస్ మీ ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ అనేది చేసేయండి. తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను. అలాంటి పాస్వర్డ్ అయితే మీరు సెట్ అనేది చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వండి. ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి ఇక్కడైతే మీరు సబ్మిట్ పైన టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అన్నిటిపైన ఇక్కడ టిక్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత దీనిపైన క్లిక్ అనేది చేసేయండి. మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా అయితే మీకు కూడా వస్తుంది. ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ అనేది చేసి అయితే మళ్ళీ మీరు లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మీ రిఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది నెక్స్ట్ లాగిన్ అవ్వండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం అయితే చూపిస్తాయి. తర్వాత లాస్ట్ స్క్రోల్ అనేది చేస్తే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేసేయండి మీరు. సో గైస్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చూపించారు. ఇవన్నీ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్ మార్క్తో ఉండేది మ్యాండేటరీ కంపల్సరీ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అవైతే ఇక్కడ మీరు చూపించారు. అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు రిజిస్ట్రేషన్లో మీరు ఫిల్అప్ చేసిన అవి అయితే చూపిస్తాయి అనమాట. అవైతే మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఇండియన్ అని. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గర అనేది ఎలాంటి ఐడి ప్రూఫ్ అనేది ఉందనేది అవి ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అవి మాత్రం ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అయితే ఆధార్ కార్డ్ అయితే ఇవ్వలేదు, అది ఒకటి గమనించండి. కాలేజ్ స్కూల్ ఐడి ప్రూఫ్ అయినా ఉండవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఇవి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డ్ మాత్రం వాళ్ళైతే ఇక్కడ ఐడి ప్రూఫ్గా అయితే కన్సిడర్ అయితే చేయలేదు. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. ఆఫ్టర్ అయితే కింద మీ ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ నంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పైన అనేది ఏమనేది సెలెక్ట్ చేసుకున్నారో కింద అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ 10th క్లాస్ మెమో పైన అయితే ఆల్రెడీ ఉంటాయి, అవి అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఏమో అందరు లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, రైట్ హ్యాండ్ కావచ్చు, ఇలా అయితే ఏముంటాయి కదా, అవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సోషల్ కేటగిరీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీ క్యాస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో మీరు క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
అదేవిధంగా నెక్స్ట్ అనేది మీరు సెలెక్టెడ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. మినిమం అయితే 3 years వర్క్ సర్వీస్ అనేది చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అని వర్తిస్తుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ సెలెక్టెడ్ పర్సన్ ఆఫ్ ద పీడబ్ల్యూడీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి మినిమం అయితే 40% అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ కోటా కిందకి అయితే, లేకపోతే నో అని ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ పర్సన్ వాళ్ళని మరోసారి అయితే చూపిస్తుంది, నో అని ఇచ్చేయండి ఫ్రెండ్స్. డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫుల్గా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాలెండర్లో వెళ్ళైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. కంటిన్యూ పైన దానిపైన వెళ్ళండి. మీరు మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ కాలంలో ఇక్కడ మీరు చూసుకుంటే అడ్రస్ లైన్ 1లో అనేది మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. సెకండ్ కాలం అయితే అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే చూపిస్తాయి అనమాట. ఆ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వీటిలో ఇక్కడ మీకు మీ డిస్ట్రిక్ట్ లేకపోతే అదర్ అని ఇవ్వచ్చు. అదర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ అని ఇస్తే కింద అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అదర్ డిస్ట్రిక్ట్ అనేది, అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిటీ విలేజ్ టౌన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎలాంటి అయితే మరోసారి ఫిల్అప్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు. వేరుగా ఉంటే అన్టిక్ చేసి మళ్ళీ అయితే ఇక్కడ సేమ్ అదేవిధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఫిల్అప్ అని చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎగ్జామ్ టెస్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లొకేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే చూస్ అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. మినిమం అయితే మనకి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే చూసుకుంటే 2 అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే బెంగళూరు ఒకటి, అదేవిధంగా ముంబై అనేది, ఇవి 2 మాత్రమే మనకు దగ్గరలో అయితే అనిపిస్తున్నాయి. అందుకే ఇవి అయితే మీరు ఆప్షన్ అయితే మీకు ఏది దగ్గర అనిపిస్తే అదైతే మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అవైతే ఇక్కడ మీరు ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్ అయితే మినిమం మీకు దగ్గరలో ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ మీరు మహారాష్ట్రలోని పూణే కూడా మా దగ్గర అవుతుంది కాబట్టి అది కూడా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇలా సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత లిస్ట్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవాలనుకున్నారో మీరు చేసుకునే ముందు అయితే మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి అది క్లారిటీగా మీరు చూసుకోండి. దానికి మీకు క్వాలిఫికేషన్ సరిపోతుందో లేదో అది చూసుకున్న తర్వాత అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు టిక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. దానికి మీరు సరిపోతారా లేదా అని చూసుకున్న తర్వాతనే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు చూపిస్తుంది. నేను దీనికైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నాను. దీనికన్నా ఎక్కువ మీకు దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని కూడా మీరు ఎక్స్ట్రా ఇక్కడ అదేవిధంగా ఇవ్వచ్చు. ఇక్కడైతే చూపిస్తుంది. ఒకవేళ మీరు తీసేయాలనుకుంటే రిమూవ్ పైన క్లిక్ అని చేసి తీసేయచ్చు. ఇదే విధంగా అయితే తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన వెళ్ళండి. అదేవిధంగా నెక్స్ట్ అయితే కింద ఓకే అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అని చేసి అయితే నెక్స్ట్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మాత్రమే వస్తుంది. అది మీ దగ్గర ఉందో లేదో ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ బోర్డ్ అని ఇవ్వండి. అదేవిధంగా సబ్జెక్ట్ కాంబినేషన్ అనేది చూసుకుంటే చాలా జనరల్ సబ్జెక్ట్ అని ఇవ్వచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇక్కడ మీరు క్యాలెండర్లో సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మార్క్స్ ఆప్టిమైడ్ దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ దగ్గర అయితే టోటల్ ఎంత మార్క్స్ ఉండి పర్సంటేజ్లో ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఎంటీసీ ఉద్యోగాలకు అనేది 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. దానికైతే వేరే ఉద్యోగాలకైతే ఇంటర్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా మీ దగ్గర ఉంటే అది ఇవ్వండి. డిప్లొమా ఉంటే డిప్లొమా కూడా ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. ఎంటీఎస్కి అయితే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. వేరే పోస్టులకు అయితే ఆ పోస్టుకు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూస్తే క్లారిటీ అర్థమవుతుంది మీకు అనేది. అది చూసుకున్న తర్వాత అయితే సేవ్ అండ్ కంటిన్యూలో వెళ్ళండి మీరు. నెక్స్ట్ అయితే మీ ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది ఇక్కడ మినిమం 20 KB to 1 MB వరకు అయితే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. జేపీఈజీ కావచ్చు, జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడెడ్ పైన క్లిక్ అనేది చేయండి మీరు. ఇక్కడ అప్లోడెడ్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత మీ ఫోటో అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ అనేది చేసేయండి. సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మినిమం 10 KB to మ్యాక్సిమం 1 MB వరకు అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూస్ ఫైల్లో వీళ్ళైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు చేసేటప్పుడు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది.
దీంట్లో అయితే ఇక్కడ మీరు డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలో ఇక్కడ చూపిస్తుంది, కింద అయితే చూసుకోవచ్చు. తర్వాత చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింద కన్ఫర్మ్ అయితే ఇక్కడ ఆప్షన్ అయితే టిక్ అయితే చూపిస్తుంది, దానిపైన సెలెక్ట్ అనేది చేసి అప్పుడు పైన క్లిక్ అని చెప్పేస్తే అది నెక్స్ట్ ఆప్షన్లో చూపిస్తుందండి. తర్వాత ఇక్కడ మేము చూసుకుంటే ఐడి కార్డ్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐడి కార్డ్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఐడి కార్డ్ అనేది ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అప్లోడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేస్తే 10th మేము కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేసేయండి. ప్రివ్యూ అయితే చూపిస్తుంది. మొత్తం అయితే చూసుకున్న తర్వాత ఆ యాక్సెప్ట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసి కింది స్క్రోల్ అని చేసి సబ్మిట్ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు సబ్మిట్ అయ్యే ముందు అయితే కొంచెం అయితే ఆగుతుందండి, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసిన డాక్యుమెంట్ అయితే రైట్ ఉందా లేదా అని చూస్తుంది. తర్వాత అయితే సబ్మిట్ అవుతుంది అనమాట, కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే విధంగా అయితే మీకు సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా సబ్మిట్ చేసి అయితే మీరు ఎలాంటి ఒక్క రూపాయి ఫీజు అనేది లేకుండా మీరు సింపుల్గా అయితే సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.